పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మరొక పర్యాయము పరిశుద్ధమైన మీ వాక్యాన్ని వినేందుకు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. భూమిని, ఆకాశాన్ని, అందరి సమస్తాన్ని సృష్టించినటువంటి జీవము గల సృష్టికర్తవైన నీవు మాతో మాట్లాడుటకు ఇష్టపడుతున్నందుకై మీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడుతుంటే మా హృదయాలు తెరవబడి మీ మాటల యందు మేము లక్ష్యం ఉంచేవారముగా ఉండటకు కృప దయచేయండి. మేము ధ్యానించబోయేటువంటి వర్తమానము మా జీవితంలో ఒక నూతన పరివర్తన తీసుకుని రాగలుగున్నట్లుగా కృప దయచేయండి. మీరే తద్వారా ఘనత పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఈ వర్తమానం ఏంటి అంటే గాడ్స్ క్వశ్చన్స్, మ్యాన్స్ ఆన్సర్స్. దేవుని ప్రశ్నలు, మానవుని జవాబు. ఇది వర్తమానం. దేవుని ప్రశ్నలు, మానవుని జవాబులు. ప్రశ్నకు చాలా శక్తి అనేటువంటిది ఉంటుంది. విద్యార్థులు పరీక్ష రాసేటువంటి సమయంలో ప్రశ్నే వారిని పాస్ చేస్తుంది. అదే ప్రశ్న కొద్దిమందిని ఫెయిల్ కూడా చేస్తుంది. సో క్వశ్చన్ హ్యాస్ ఎ గ్రేట్ పవర్. నిరుద్యోగులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వారికి కూడా ఎన్నో ప్రశ్నలు అనేటువంటివి వేస్తారు. కొన్ని ప్రశ్నలు వారికి మంచి ఉద్యోగాన్ని వచ్చేటట్టు చేస్తాయి. అదే ప్రశ్నలు కొద్దిమందిని నిరుద్యోగులుగా మారుస్తాయి. కొన్ని ప్రశ్నలు ఎలాంటివి అంటే ప్రాణాంతకంగా కూడా ఉంటాయి. ఎంతోమంది వారి జీవితాల్లో నేను ఎందుకు బ్రతకాలి, నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు, నా జీవితం ఇంతేనా అనే ప్రశ్నలు వేసుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి వారు కూడా ఉన్నారు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో, ఆయా మనుషులతో దేవుడు ఎన్నో ప్రశ్నలు వేశాడు. దేవుడు ప్రశ్న వేసినప్పుడు కొద్దిమంది ధైర్యంగా చెప్పగలిగినటువంటి వారు ఉన్నారు. కొద్దిమంది భయంతో చెప్పలేనటువంటి వారుగా ఉన్నారు. మరి కొద్దిమంది ఏం చెప్పాలో అర్థం కాక నిశ్శబ్దంగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. ప్రశ్నలు అనేటువంటివి ఎలాంటివి అంటే ఒక ప్రశ్న మన ఎదుటకు వచ్చినప్పుడు అది మనల్ని ఆలోచింప చేసేటువంటిదిగా ఉంటుంది. దేవుని మనల్ని ప్రశ్నించినప్పుడు అది మన జీవితంలో మనల్ని ఆలోచింప చేసేటువంటిది గాను, మనల్ని మనం సరిచేసుకునేటువంటిది గాను, మనం ఏ స్థితిలో ఉన్నామో దాన్ని చూసుకునేటువంటి విధంగా కూడా ఉంటాయి. ఎంతోమందిని దేవుడు ప్రశ్నించాడు. ప్రియులారా, అన్నీ మనం చెప్పుకోలేము. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క ప్రశ్నలు అనేకమైనటువంటి బైబిల్లో మనకు కనపడతాయి. అన్నీ మనం చెప్పుకోలేము. ఒక 7 ప్రశ్నలు మాత్రం ఈ వర్తమానంలో ధ్యానం చేద్దాం. మొదటి ప్రశ్న మొదటి మానవునికి దేవుడు వేశాడు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఆదామును పిలిచి
నీవు ఎక్కడ ఉన్నావు? The first question, God has done the first man. Where are you? దేవుడు మొట్టమొదటి మానవునితో మొట్టమొదటి ప్రశ్న ఏమని వేశాడు? నీవు ఎక్కడ ఉన్నావు? ఇంకొంచెం కిందకు వస్తే దానికి ఆదాము అంటున్నాడు, చదవండి. అందుకు ఆయన, నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని. మళ్ళీ 2 ప్రశ్నలు పిల్లలు. చదువుకున్న ఈ వచనాల్లో దేవుడు ఆదామును 3 సార్లు ప్రశ్నించినట్టుగా మనము చూస్తాము. మొదటి ప్రశ్న, నీవెక్కడ ఉన్నావు? రెండవ ప్రశ్న, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? మూడవ ప్రశ్న, నేను తినవద్దన్న వృక్షఫలములను తింటున్నా. చూడండి ప్రియులారా, ఈ 3 ప్రశ్నలు ఆదాముతో దేవుడు వేసినప్పుడు, వై గాడ్ హ్యాస్ క్వశ్చన్డ్, ఎందుకు దేవుడు ఈ 3 ప్రశ్నలు ఆదాముకు వేశాడు అని అంటే, ఆదాము దేవుని యొక్క మార్గంలో నుండి తొలగిపోయాడు. అంతకుముందు ప్రశ్నలు అనేవి లేవు. సజావుగా సాగిపోతూ ఉన్నటువంటి జీవితంలో సాతానుడు ప్రవేశించి దేవుని మార్గంలో నుండి ఆదామును ప్రక్కకు తొలగించాడు. ఒకప్పుడు ఆదాము అంటే ఈ ప్రశ్న వేయక ముందు ఆదాము, యాడమ్ వాస్ ఒబీడియంట్, విధేయుడు ప్రియులారా. ఇప్పుడు ఆదాము అవిధేయుడిగా మారాడు. ఆదాముకి ప్రశ్న వేయక ముందు ఆదాము చాలా ధైర్యంగా ఉండేవాడు. ఇప్పుడు ప్రశ్న వేస్తే ఎక్కడున్నావు అంటే ఆదాము అంటున్నాడు, నేను భయపడిపోయి దాక్కొని ఉన్నాను అంటున్నాడు. అంతకుముందు ధైర్యంగా ఉన్నటువంటి ఆదాము ఇప్పుడు భయస్థుడిగా మారిపోయాడు. అంతకుముందు విధేయుడిగా ఉన్నటువంటి ఆదాము ఇప్పుడు అవిధేయుడిగా మారాడు. అంతకుముందు దేవుని ఎదుటకు వచ్చేటువంటి ఆదాము ఇప్పుడు చెట్టు చాటున దాక్కుంటా ఉన్నాడు. ఏదో తెలియనటువంటి ఒక అపరాధ భావన ఆదాములోనికి చోటు చేసుకుంది. దేవుడు ప్రశ్నిస్తే ఆదాము యొక్క జవాబులు ఎలాగున్నాయి అని అంటే, ప్రియులారా, దేవుడు ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు జవాబు అనేటువంటిది మనము చెప్పగలిగేటువంటి వారిగా ఉండాలి. ఆదాము యొక్క జవాబు ఎలాగుంది అంటే, ఏమని చెప్తున్నాడు? 12వ వచనం చదవండి. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. అది జవాబు. ఈ జవాబు దేవునికి సంతృప్తికరంగా ఉందా? లేదు. ఈ జవాబు ఎలాగుంది అంటే, ఆదాము తను తాను సమర్థించుకునేటువంటిదిగా చూపిస్తా ఉంది. ఈ జవాబు ఎలా ఉంది అంటే, హవ్వను నిందించేటువంటిదిగా ఉంది. ఇంకా చెప్పాలి అంటే, ఈ జవాబులో నీవు నాకు ఇవ్వకుండా ఉంటే ఈ స్త్రీ నాకు ఉండేది కాదు, కాబట్టి ఇట్ ఈస్ యువర్ మిస్టేక్ అన్నట్టుగా ఉంది పిల్లగా. నీవు నాకు ఇవ్వకుండా ఉంటే ఈ స్త్రీ నాకు ఉండేది కాదు, కాబట్టి ఈ స్త్రీ నువ్వే ఇచ్చావు అని పరోక్షంగా దేవుణ్ణి నిందిస్తున్నట్టుగా కూడా ఉంది.
అంతేకాకుండా ఈ స్త్రీ నాకు ఇవ్వడం వల్ల ఈ వృక్ష ఫలాలను నేను తిన్నాను, లేక తినుండేవాడిని కాదు అంటూ ఆ స్త్రీని కూడా ఆదాము బ్లేమ్ చేస్తున్నట్టుగానే ఉంది. దేవుని ప్రశ్నకు ఆదాము తను తాను సరిచేసుకునేటువంటి విధంగా లేదు. ఈ రోజుల్లో కూడా దేవుడు మనతో ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు మన జీవితాన్ని బట్టి. కానీ దెర్ ఈస్ నో రైట్ ఆన్సర్ ఇన్ గాడ్ క్వశ్చన్. అయితే దేవుడు ప్రశ్నించినప్పుడు సరైనటువంటి జవాబును మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం. మనల్ని సరిచేసుకునేదానికి, మన స్థితిగతులను చూసుకునేదానికి, మనం దేవునికి సమీపంగా వెళ్ళేదానికి దేవుడు ప్రశ్నిస్తూ ఉంటాడు పిల్లరా. దేవుడు ప్రశ్నించినప్పుడు మనల్ని మనము పరిశీలించుకోవాలి. విద్యార్థికి ప్రశ్నాపత్రం ఇచ్చినప్పుడు దానికి జవాబుల కోసం తాను చదివినదంతా కూడా ఆలోచన చేయాలి. కనీసం ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలా ఉంది అంటే, వింటున్నటువంటి వాక్యాన్ని ఏమాత్రం ఆలోచించేటువంటి అవకాశాన్ని మనం ఇవ్వట్లేదు. ఏదో ఫార్మాలిటీగా దేవుని సన్నిధికి రావడం, దేవుని మాటలు వినడం, మళ్ళీ వెళ్ళిపోవడం. We are not taking the time to think about the word of God, what we have heard. మనం విన్నటువంటి వాక్యాన్ని ఆలోచించేదానికి సమయాన్ని ఇవ్వలేనటువంటి వారంగా ఉన్నాము. అందుకే అనేక విషయాల్లో మనం ఫెయిల్ అయిపోతున్నాం. సరే, రెండవ ప్రశ్నకు వెళ్దాం. దేవుడు ఇంకొక వ్యక్తికి ఇంకొక ప్రశ్న వేశాడు. చూడండి, ఇదే ఆదికాండం 4వ అధ్యాయము, ఆదికాండం 4వ అధ్యాయము 9వ వచనం. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు? చాలా, వేర్ ఈజ్ యువర్ బ్రదర్ హేబేల్? ప్రియులారా, దేవుడు కయీనుకు ప్రశ్న వేస్తున్నాడు, నీ తమ్ముడు అయిన హేబేలు ఎక్కడ? మరి దేవునికి తెలియదా? తెలుసు. దేవునికి తెలుసు. ప్రియులారా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? అప్పటికే కయీను హేబేలును చంపేస్తున్నాడు. నరహంతకుల విషయంలో దేవుడు తప్పకుండా విచారిస్తాడు. పిల్లలు, విచారిస్తాడు అంటే దుఃఖపడతాడని కాదు, జడ్జిమెంట్ ఇస్తాడు. అదే ఆదికాండం 9వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేస్తాను. హేబేలు యొక్క రక్తము నేలలో నుండి మొరపెడతా ఉంది ప్రియులారా. విచారణ చేస్తాను దాని గురించి. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరులను విచారణ చేయుదును. చాలు. చూడండి పిల్లలు, లోకంలో ఎంతో మంది హంతకులు ఉన్నారు. ఆత్మాహుతి దళానికి సంబంధించినటువంటి హంతకులు, ఎంతో మంది ఉగ్రవాదులు, ఎన్నో సుపారీ హత్యలు, అక్రమ సంబంధాలను బట్టి మారిన హంతకులు, ధనాన్ని బట్టి ఆస్తులను బట్టి మారినటువంటి హంతకులు. దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నరహత్య చేయకూడదు. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మార్గం. నరహంతకులు ఎవ్వరు కూడా తప్పించుకోలేరు.
దేవుడు అందరినీ కూడా విచారిస్తాడు. No one can escape. No one who murdered can escape from the sight of God. హత్య చేసినటువంటి హంతకులు దేవుని యొక్క దృష్టిలో నుండి తప్పించుకోలేరు. కయీను అడుగుతున్నాడు, దేవుడు ఏమడుగుతున్నాడంటే, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? వేర్ ఇస్ యువర్ బ్రదర్? దానికి కయీను ఏమన్నాడు తెలుసా? చదవండి. నా తమ్మునికి నేను, దేవుణ్ణి తిరిగి ప్రశ్నిస్తున్నాడు. నా తమ్మునికి నేను కావాలి వాడినా? చూడండి, కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో పనిచేస్తూ ఉంటాయి. సేవకులు ఎవరైనా విశ్వాసులను గద్దిస్తే లేక ప్రశ్నిస్తే తిరిగి వాళ్ళు ప్రశ్నించేటువంటి వాడిగా ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రశ్నిస్తే పిల్లలు తల్లిదండ్రులు తిరిగి ప్రశ్నించేటువంటి వాడిగా ఉంటారు. అది తిరుగుబాటు వైఖరి అంటారు దాన్ని. ద రెబల్ హార్ట్, ద రెబల్ క్యారెక్టర్, ద రెబల్ నేచర్. కయీను తిరిగి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను నా తమ్మునికి కావలి వాడినా. 9 చదవమ్మా. చదవండి. నీవు శపింపబడిన వాడువు. దేశ దిమ్మరివై ఉండు. చూడండి పిల్లలు ఎలా ఉన్నాయి. కయీను జీవితం ఎలాంటి దుస్థితిలోకి వెళ్ళిపోయిందో చూడండి. శాపగ్రస్తుడిగా ఉన్నాడు, దేశ దిమ్మరిగా ఉన్నాడు, భూమి మీద దిగులు పడేటువంటి వాడిగా ఉన్నాడు, నెమ్మది లేనటువంటి వాడిగా ఉన్నాడు. పత్రికల్లో, యోహాను రాసిన పత్రికల్లో దుష్టుని సంబంధిగా కూడా ఉన్నాడు. దేవుని సన్నిధి నుండి వెలివేయబడి బయటకు పారిపోయినటువంటి వాడిగా కూడా ఉన్నాడు. ఈవెన్ దో హీ వాస్ గివెన్ ఏ గుడ్ ఆపర్చునిటీ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్, హీ డినైడ్ ఇట్. ప్రియులారా, తను తాను సరి చేసుకునే దానికి మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చినప్పటికీ దాన్ని అతను తోలనాడాడు, తిరస్కరించాడు. దేవుని ప్రశ్న, మానవుని జవాబు. అది ఈరోజు సందేశం. పోతే 3వదిగా ఆదికాండము 16వ అధ్యాయము, ఆదికాండం 16వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకున్నాం. ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు? ప్రియులారా, ఇక్కడ దేవుడు హాగరుతో మాట్లాడుతున్నాడు. దేవుడు హాగరుకు 2 ప్రశ్నలు వేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఎక్కడ నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తా ఉన్నావు? అడిగేటువంటి దేవునికి హాగరు యొక్క జీవితం ఏంటో తెలుసు. హాగరు అబ్రహాము యొక్క దాసిగా ఉంది. శారా ప్రోద్బలంతో అబ్రహాముకు భార్యలాగా ఒక రకంగా మారి గర్భవతిగా, షీ వాస్ రిజెక్టెడ్, ఆమె తృణీకరింపబడినటువంటి స్థితిలో ఉంది. ఆమె ఒక అనాథగా వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో ఉంది. ఎక్కడి నుండి వచ్చిందో ఆమెకు తెలుసు, కానీ ఎక్కడికి వెళ్తుందో బహుశా తెలియదు. ఏదో అలా వెళ్ళిపోతాం. ఈ లోకంలో ఎంతో మంది నిరాధారులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. నా అనేటువంటి లేనటువంటి వాళ్ళు, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు.
మనుషుల చేత తృణీకరింపబడినటువంటి వాళ్ళు, ద్వేషింపబడినటువంటి వాళ్ళు, ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కానటువంటి వాళ్ళు వీళ్ళరా ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారి విషయంలో కూడా దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. అటువంటి వారి విషయంలో కూడా దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. 146వ కీర్తన 7-8 వచనాలు ఒకసారి చూద్దాం. 146వ కీర్తన 7-8 వచనాలు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును, బంధింపబడిన వారిని విడుదల చేయును, గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, చాలు పిల్లలు. ఆ మాటలన్నీ కూడా ఎలాగున్నాయో చూడండి. 146వ కీర్తనలో 7వ వచనం నుంచి మనము చూస్తా ఉన్నాం. బాధింపబడినటువంటి వారికి ఆయన న్యాయం చేస్తాడట పిల్లలు. ఆకలి కొనినటువంటి వారికి ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు, బంధింపబడినటువంటి వారికి విడుదలను, గుడ్డివారి కన్నులు తెరిచేటువంటి వాడిగాను, కృంగిన వారిని లేవనెత్తేటువంటి వాడిగాను, పరదేశులను కాపాడేటువంటి వాడిగాను. ఎంత మంచి దేవుడు అంటే ఈ మాటలు కేవలం ఏ యూదులకో క్రైస్తవులకు అనేది కాదు. దే ఆర్ యూనివర్సల్ వర్డ్స్. ఇది విశ్వవ్యాప్తానికి సంబంధించినటువంటివి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, మనుషులు నమ్మినా నమ్మకపోయినా. ప్రియుల, దేవుడు మానవుని యొక్క స్థితిగతులను ఎరిగినటువంటి వాడు. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో ఆయనకు తెలుసు. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. 5:6 అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో, ఏ స్థితిలో? వ్యాధిగ్రస్తుడిగా, బహుకాలము నుండి వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడని యేసు ఎరిగి, God knows human situation, human condition, human sickness. దేవుడు మానవుని యొక్క స్థితిగతులను ఎరిగినటువంటి వాడు. బహుకాలము నుండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు ఆ స్థితిలో? 38 సంవత్సరాల పిల్లగా. 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు అంటే చిన్న విషయం కాదు అది. యేసు ఎరిగి అని చూస్తా ఉన్నాం. హీ నోస్ హిస్ కండిషన్, స్టేట్ ఆఫ్ హిస్ హెల్త్. అతని యొక్క ఆరోగ్య స్థితిని యేసుక్రీస్తు ఎరిగినటువంటి వాడు. అనారోగ్య పరిస్థితిని యేసుక్రీస్తు ఎరిగినటువంటి వాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 35వ వచనం చూడండి. 9:35. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని. జీసస్ నోస్. యేసు విన్నాడు, ఎరిగి అన్నాడు. పరిసయ్యులు వారిని వెలివేసిరని, వెలివేయబడినటువంటి స్థితిలో ఉన్న ప్రజలు, అట్టడుగుపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, పేదవాళ్ళు, నిరాశ్రయులు, నిరాధారులు, విధవరాళ్ళు, తండ్రి లేనటువంటి వాళ్ళు, అనాథలు, నిరుపేదలు, వీరందరికీ ఎవరు సహాయం చేస్తున్నారు ప్రియుల? దేవుడే. హాగరుతో దేవుడు మాట్లాడుతున్నాడు. హాగరుతో దేవుడు మాట్లాడే ఆ సమయంలో
హాగరు తిరస్కరించబడిన స్థితిలో ఉంది, దిక్కుతోచినటువంటి స్థితిలో ఉంది, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. 138వ కీర్తన 6వ వచనం. 138వ కీర్తన, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. చూడండి వాక్యం ఎట్లా ఉందో. దేవుడు మహా ఉన్నతమైనటువంటి వాడు ప్రియులారా, కానీ దీనులను లక్ష్య పెడతాడు. అసలు నిజంగా ఈ వచనాలు చదువుతా ఉంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి ప్రియులారా. ఇంత గొప్ప దేవుడా, ఇంత ప్రేమ కలిగినటువంటి వాడా, ఇంత కనికరం కలిగినటువంటి వాడా. హాగరుతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ ప్రశ్నకు హాగర్ ఏం చెప్పింది? నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి ఎగ్జాక్ట్గా చెప్పింది. చూడండి ఎంత ఖచ్చితంగా మాట్లాడిందో. ఆదాము అలా మాట్లాడలేకపోయాడు, కయీను అలాగ మాట్లాడలేకపోయాడు. పిల్లగా ఉన్నది ఉన్నట్టుగా దేవునితో చెప్తే నీకు విడుదల అనేది కలుగుతుంది. వచ్చేస్తున్నానని చెప్పట్లు, ఏమని చెప్తుంది? ఆగిపోయాను అంటుంది. వచ్చేదానికి పారిపోయేదానికి తేడా ఏంటి? ఏమదా పంపిస్తే దాన్ని వచ్చేది అంటారు. పారిపోవడం అంటే ఎవరికి చెప్పకుండా తెలియకుండా రహస్యంగా వచ్చేది పారిపోవడం, ఎస్కేప్. పిల్లల దేవునితో యథార్థంగా చెప్తా ఉంది, నేను పారిపోయి వస్తాను. దేవుడు ఆమెను ఆదరించి బలపరిచి ధైర్యపరిచి తిరిగి మళ్ళీ అబ్రహాము యొద్దకు పంపించాడు. నువ్వు కింద వచ్చినారు మనం చదివినట్లయితే ఆ విషయాన్ని వెళ్ళిపోయిన తర్వాత తన జీవితంలో ఎంతగానో ఆశీర్వదించబడింది. ప్రియ కుమారునికి జన్మనిచ్చింది. కుమారుడి పేరు ఇష్మాయిల్. వారి సంతానం విస్తరించింది. దేవుని ఆదరణ పొంది దేవునికి పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టిందో తెలుసా? చూచుచున్న దేవుడవు నీవే. యు ఆర్ ద వన్ హూ సీస్. చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టింది. షీ హ్యాస్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్ హూ సీస్ us, హూ సీస్ హర్. ఆమెను చూచినటువంటి దేవునితో ఆమె సత్సంబంధాన్ని కలిగి. దేవుడు ప్రశ్న వేసినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎన్ని ప్రశ్నలు అయినాయి? 3 ప్రశ్నలు అయినాయి. 4వదిగా ఈ అంశం పేరేంటి అంటే గాడ్ క్వశ్చన్స్, మ్యాన్స్ ఆన్సర్స్. దేవుని ప్రశ్న, మానవుని జవాబు. దేవుడు మళ్ళీ ఒక ప్రశ్న వేశాడు. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయము 17-18 వచనాలు. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కార ఆ 9 ఎక్కడ? చాలా. ఆ 9 ఎక్కడ? ఆ 9 మంది ఎక్కడ అంటున్నాడు. అసలు ఎట్లా ఉందంటే వర్డ్, ఈ వచనము చాలా గంభీర ధ్వనిని సూచించేదిగా ఉంది. ప్రియులారా, ఆ 9 ఎక్కడ? ఏ 9? ఏ 9 మంది? బాగైపోయినటువంటి కుష్టు వ్యాధి కలిగిన వారు. ఒకప్పుడు వాళ్ళు కుష్టు వ్యాధి కలిగినటువంటి వాళ్ళు, ఇప్పుడు ఏమయ్యారు? శుద్ధులైపోయారు. వారిలో దేవుని యొక్క శక్తి పనిచేసింది. వారిలో దేవుని యొక్క కనికరం పనిచేసింది పిల్లల. కానీ వాళ్ళకి ఏం లేదు అంటే కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేదు. ఈ రోజుల్లో కూడా ఎంతో మంది
దేవుని యొక్క మేలు అనుభవిస్తున్నారు, కానీ దేవుని పట్ల కృతజ్ఞత లేనటువంటి వారుగా జీవిస్తా ఉన్నారు. ఉద్యోగాలు లేనప్పుడు దేవుని సన్నిధికి చాలా క్రమంగా వస్తారు. ఉద్యోగాలు వచ్చాయనుకోండి, చిన్నగా దూరం అయిపోతారు. మనకు తెలిసిన కుటుంబం ఉండేది ఒక దగ్గర. వాళ్ళు ఇక్కడికి వచ్చిన పరిస్థితులు ఎలా ఉండేదంటే, ఒక చిన్న క్యాంటీన్ పెట్టుకున్నారు, జరుగుబాటు లేదు, తినేదానికి తిండి కూడా లేదు, బియ్యం లేవు ఇంట్లో. అటువంటి వాళ్ళు మందిరానికి రావడం ప్రారంభించారు. సంఘం వారి కొరకు ఎంతో ప్రార్థన చేసింది. దేవుడు వారిని బహుగా ఆశీర్వదించాడు. సోమవారం నుండి శనివారం వరకు క్యాంటీన్ నడుపుకుంటూ ఆదివారం చక్కగా దేవుని సన్నిధికి వచ్చేవారు. ఎప్పుడైతే దేవుడు క్యాంటీన్ ఆశీర్వదించాడో ఆదివారం కూడా రావడం మానేశారు. ఎన్నోసార్లు వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ప్రియులారా, వాళ్ళ గతాన్ని జ్ఞాపకం చేసినప్పటికీ వాళ్ళు దేవుని సన్నిధికి కాలెక్కారు. అలా కాలక్రమేణా పూర్తిగా దేవునికి దూరం అయిపోయారు. అంతకుముందు బాగానే వచ్చేవాడు. ఇక్కడ ఒక ఆమె ఉండేది, పళ్ళు అమ్ముకునేటువంటి ఆమె. ఆదివారం అయితే ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చేవాడు. బడి దగ్గర బంకు పెట్టుకుని అమ్ముకుంటా ఉండేది. అమ్మ, ఆదివారం స్కూలే లేదే, బడి మళ్ళీ బంకు దగ్గరికి పెట్టడం అని ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా ఆమె వెళ్ళలేదు. దెన్ షీ వాస్ సిక్. చూడు, ఎంతోమంది కృతజ్ఞత లేనటువంటి వాడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని ఆశీర్వదించినటువంటి దేవునికి దూరం అయిపోయినటువంటి వాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడు కొద్దిమంది రెగ్యులర్గా దేవుని సన్నిధికి వస్తారు. కొంచెం హై లెవెల్కి వెళ్ళారనుకోండి, ప్రమోషన్స్ వచ్చి కొంచెం హై లెవెల్కి వెళ్ళారనుకోండి, అప్పటి నుంచి ఆదివారం కూడా పనిలేదు, ఎక్స్ట్రా డ్యూటీస్. అసలు పనే లేకపోతే, ఆ పని చేసే ఆరోగ్యమే లేకపోతే, ఆయుష్యే లేకపోతే, హౌ కెన్ యూ వర్క్? దేవుడు నీకు వస్త్రాన్ని ఇచ్చి, గృహాన్ని ఇచ్చి, కుటుంబాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, పనిని ఇచ్చి, 7వ రోజు తన యొద్దకు రమ్మంటే ఆ 7వ రోజు కూడా దేవుని సన్నిధికి రాకుండా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 6 దినాలు కష్టపడి నీ పనంతయు చేయవు, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఆ రోజు నువ్వు కానీ, నీ దాసులు కానీ, నీ దాసీలు కానీ, నీ ఎద్దులు కానీ పని చేయవు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ 10 commandments. 10 ఆజ్ఞల్లో అది ఒకటి. నా విశ్రాంతి దినము అని ప్రభువు చెప్పాడు. ఈ రోజుల్లో ఎంతోమంది దేవుని మేలు అనుభవించి చివరికి దేవుని సన్నిధికి రానటువంటి వాళ్ళుగా మారుతున్నారు. వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వస్తారు, జాగ్రత్తగా వాక్యాన్ని వింటారు, ప్రార్థన చేసుకుంటారు, కన్నీరు గారుస్తారు. దేవుడు స్వస్థత ఇచ్చాడు అనుకోండి, ఇంకా ఆ తర్వాత కనబడరు. ప్రియులారా, మరి దేవుని సన్నిధికి రావాలంటే నీకు మళ్ళీ ఏం కావాలో తెలుసా? ఏం కావాలి? వ్యాధి రావాలి. అలా అనుకోవట్లేదు, అలా ఆశించట్లేదు. కానీ వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద good things of God, what He has done before and after. ప్రియులారా, దేవుడు చేసినటువంటి కార్యాలను ఎప్పుడు కూడా మర్చిపోవు. స్థితులు మారచ్చు, స్థాయిలు మారచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దావీదుని తీసుకోండి. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఎంత సమయాన్ని గడిపేవాడో, మహారాజుగా మారిన తర్వాత కూడా అంతే సమయాన్ని గడిపాడు. రాజుగా మారాను, సింహాసనం ఎక్కాను, సైనికులు ఉన్నారు అని అనుకోలేదు. అప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు. గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాడు, రాజుగా ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాడు.
having the presence of God is most important. Even though we are exalted by God at any way, ఎంతగా దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడినప్పటికీ అక్కడ కూడా దేవుని సన్నిధిని కలిగి. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు పిల్లలు. ఆ రాజును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడు అంటే చూడండి ఒకసారి దినవృత్తాంతములు 26వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయము 15వ వచనం. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరంగా వ్యాపించేస్తుంది. ఆశ్చర్యకరమైన సహాయం. దేవుడే అతనికి అటువంటి సహాయాన్ని పంపించాడు. బాగా అభివృద్ధి అయిపోయాడు. అతని ఫేమ్ ఏమైపోయింది, కీర్తి ఏమైపోయిందంటే బహుదూర ప్రాంతాలకు వ్యాపించింది. అంటే అతని గురించి అనేక మంది మాట్లాడుకుంటున్నారు. అతనికి ఉన్నటువంటి యంత్రాలు, నూతన పరికరాలు, యుద్ధాయుధాలు, అంత గొప్పగా దేవుడు అతన్ని దీవించాడు. అంతగా దేవుడు అతనికి సహాయం చేశాడు. ఇప్పుడు ఎలాగుండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ ఎలాగున్నాడు? 16వ వచనం చదవండి. అయితే అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయాడు. స్థిరపడక ముందు బాగానే ఉన్నాడు. ఉద్యోగం రాకముందు బాగానే ఉన్నాడు. స్వస్థత రాకముందు బాగానే ఉంది. ఎప్పుడైతే మేలు పొందారో అక్కడ గర్వించారు పిల్లలు. స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాడు. ఇప్పుడు ఎలా జీవిస్తున్నాడంటే ఇతడేనా అతడు అన్నట్టుగా జీవిస్తున్నాడు. ఆ తమ్ముండుగులు ఎక్కడ? మేలు పొందినటువంటి వారు, స్వస్థత పొందినటువంటి వారు, ఆశీర్వదింపబడినటువంటి వారు ఇప్పుడు దేవుని సంధిలో లేరు. పిల్లరా, ఎంతమందికి దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యమో తెలుసా? అని ఆదివారం కనీసం ఒక పూటైనా, ఒక గడి అయినా దేవునితో గడుపుదాం. ఆ ఇంకిత జ్ఞానం అనేటువంటిది కూడా కొద్దిమందికి ఉండదు. విందు జరుగుతూ ఉంది. యజమానుడు ఏం చేశాడంటే, బాబు విందు ఏర్పాటు చేశాము, మనుషులందరినీ కూడా విందుకు పిలవండి. వీళ్ళేం కష్టపడాల్సిన పని లేదు, వచ్చి విందు భోజనం చేసి వెళ్ళిపోవచ్చు. పంపించాడు యజమానుడు. దాసుడు వెళ్ళి మనుషులను పిలుస్తున్నారు. అయ్యా, యజమానుడు విందు ఏర్పాటు చేశాడు, వచ్చి భోజనం చేయండి అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? చూడు, లూకా సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. 14:16. విందు సిద్ధంగా ఉంది, రండి అని ఇన్విటేషన్ ఇస్తా ఉన్నాడు. పంపాను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపాలు చెప్తున్నారట. పిల్లల సాకులు చెప్తా ఉన్నారు. ఏం బ్రదర్, పోయిన వారం దేవస్థానికి రాలేదు, ఏదో ఒక సాకు పిల్లరా. ఏం చెప్పారు? మొదటివాడు అన్నాడు, నేను ఒక పొలాన్ని కొన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడాలి, త్వరగా వెళ్ళాలి. ఐ బాట్ ఎ ల్యాండ్, ఐ నీడ్ టు గో. నేను ఒక పొలాన్ని కొన్నాను,
తొందరగా అక్కడికి వెళ్ళి ఆ పొలాన్ని చూసుకోవాలా? ఈ విందు అవసరం లేదు నాకు. ఉమ్, ఉమ్, 5 జతలు ఎడ్లను కొన్నాను, వాడిని పరీక్షింప వెళ్ళుచున్నాను. మరి ఒకడు, నేను స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాను. చూసారు, విందు సిద్ధపరిచి భోజనం చేసి వెళ్ళమంటే సాకులు చెప్తున్నారు పిల్లలు. కొద్దిమంది పొలం పనికి, కొద్దిమంది వ్యాపారాల్లో, కొద్దిమంది కుటుంబాలతో గడిపేదానికి. ఏమి కుటుంబంతో రావచ్చు కదా దేవుని సన్నిధికి. నీ భార్య మారు మనసు పొందకపోతే భార్య కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించవచ్చు కదా. నీ భర్త మారు మనసు పొందకపోతే భర్త కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించవచ్చు కదా. Why are you spending your precious time with your family without having the time in the presence of God? దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయాన్ని గడపకుండా నీ కుటుంబంతో సమయాన్ని ఎలా గడుపుతున్నావు? ఆ కుటుంబం ఇచ్చిన దేవుడే కదా. ఏకాంగులను సంసారులుగా చేయాలి. ఈ రోజుల్లో కూడా ఎంతోమంది దేవుని మేలు పొందుతున్నారు కానీ ఆయన పట్ల కృతజ్ఞత లేనటువంటి వారుగా జీవిస్తున్నారు. ప్రభు అంటున్నాడు, ఆ 90 ఎక్కడ? మరి మనకే ఈ ప్రశ్న దేవుడు వేస్తే మనం ఏం చెప్తాం? కొద్దిమందిని గురించి ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుంది. పిల్లలు ఇళ్లలోనే ఉంటారు, దేవుని సన్నిధికి రారు. కరెక్ట్గా ఆదివారం రోజే ఫంక్షన్స్, ఆదివారం రోజే ప్రయాణాలు, ఆదివారం రోజే పార్టీలు వాంటెడ్గా ఏర్పాటు చేసుకుంటారు. ఒకవేళ నీవు ఒక అధికారి కింద పనిచేస్తూ అధికారి నియమిస్తే అది వేరే సంగతి. కానీ నువ్వు కావాలని వాంటెడ్గా నీకు, ఈవెన్ దో యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు ఎస్కేప్ ద పార్టీ, నీవు దాన్ని ఏర్పాటు చేసుకోకుండా ఉండగలిగే వ్యక్తిగా ఉన్నప్పటికీ, అది నీ చేతిలో ఉన్నప్పటికీ, whenever we give the first priority to the presence of God, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి ప్రాథమిక ప్రయారిటీని ఇస్తామో అక్కడ దేవుడు సంతోషిస్తాడు. ప్రియగా ఒక్కడు పరిగెత్తుకుంటూ తిరిగి వచ్చి ప్రభువును మహిమపరుస్తూ ఉంటే ప్రభువు ఎంత సంతోషించాడో. దేవునికి కైసరువే కైసరికి. ఐదవ ప్రశ్న ఇది యూనివర్సల్, అంటే అందరికీ సంబంధించిన ప్రశ్న. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుతురు. గాడ్ క్వశ్చన్. దేవుడు ప్రశ్నిస్తున్నాడు ప్రియులారా, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకా కొట్టబడుతూనే ఉంటారు. తిరుగుబాటు చేసే కొలది దెబ్బలే, తిరుగుబాటు చేసే కొలది మనసులో నెమ్మది లేనటువంటి స్థితి, తిరుగుబాటు చేసే కొలది నష్టాలే, శ్రమలే, కష్టాలే, బాధలే, వేదనలే. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరింకను ఎలా కొట్టబడుతున్నారు. మీరేలా ఇంకను కొట్టబడుతారు. ప్రశ్న పిల్లలు, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాడిని గుండె బలహీనమైన. ప్రతివాడు అంటే అందరూ అని అర్థం. మానవుని యొక్క
తిరుగుబాటు, మానవుని యొక్క అవిధేయత, మానవుని యొక్క దేవుణ్ణి ధిక్కరించినటువంటి స్థితి మానవుని యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు తీసుకొచ్చారు. దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, ఇంకా ఎందుకు కట్టుబడుతున్నారు అంటూ 18వ వచనం ఒకసారి చదవండి. ఇక్కడ కూడా దేవుడే మాట్లాడుతున్నాడు. రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లని, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని. దేవుడు ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకి మానవునికి సమాధానకరమైనటువంటి పిలుపునిచ్చాడు. ప్రియులారా, రండి మన వివాదము తీర్చుకున్నాం. బైబిల్లో ఒక మాట మనకు కనబడుతుంది. ఏంటి అంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. రీకన్సిలేషన్ విత్ గాడ్. రీకన్సిలేషన్ విత్ గాడ్ అంటే దేవునితో సమాధాన పడ్డాం. దేవునితో సమాధానం పడితే ఏం జరుగుతుంది అంటే, ఎవరైతే దేవునితో సమాధాన పడతారో వారి స్వభావం మారిపోతుంది. పిల్లలు, వారి నేచర్ మారిపోతుంది. కయ్యూనికి దేవునితో సమాధానం లేదు, కానీ పౌలుకి దేవునితో సమాధానం ఉంది. ఒకప్పుడు హింసకుడే, దూషకుడే, హానికరుడే, కానీ ఇప్పుడు హానికరుడు కాదు. ఎందుకంటే స్వభావం మారిపోయింది. దేవునితో సమాధానం పడ్డాడు. దేవునితో సమాధాన పడినప్పుడు స్వభావం మారిపోతుంది పిల్లలు. అంతేకాదు, పరిస్థితులు కూడా మారిపోతాయి. దేవునితో సమాధాన పడినప్పుడు పరిస్థితులు కూడా మారిపోతాయి. దేవునికి ముందు, దేవుని తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది అనుభవించే వాళ్ళకి అర్థం అవుతాయి. మేము ఒకప్పుడు దేవుని నమ్ముకోకుండా ఉన్నటువంటి రోజుల్లో భయంకరమైనటువంటి పేదరికం, భయంకరమైనటువంటి దరిద్రత, ఎన్నోసార్లు ఆహారం లేక పస్తుండినటువంటి దినాలు ఉన్నాయి పిల్లలు. ఇప్పటికీ నాకు ఆకలి అంటే ఏమో తెలుసు, కానీ దేవుని నమ్ముకున్న తర్వాత నుండి ఈ రోజు వరకు ఎప్పుడు పస్తలేదు, స్టార్వింగ్ లేదు. ఫాస్టింగ్ అయితే ఉన్నాం కానీ స్టార్వింగ్ లేదు. ఉపవాసం అయితే ఉండడం జరిగింది కానీ పస్తు అయితే లేదు. దేవుణ్ణి నమ్ముకోకముందు ఎప్పుడు చెయ్యి ఇలా ఉండేది, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత చెయ్యి ఇలాగ మారింది. దేవుణ్ణి నమ్ముకున్నాక మన పరిస్థితులు మారిపోతాయి పిల్లలు. స్వభావము కాదు, పరిస్థితులు కూడా మారిపోతాయి. దేవుణ్ణి నమ్ముకోకముందు నేచర్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి నేను చెప్పుకుంటే, దొంగతనాలు, మోసాలు, చెడ్డ సంబంధమైన సినిమాలు, బూతు మాటలు, అపవిత్రత బిఫోర్ కమింగ్ టు ద లార్డ్. దేవుని నమ్ముకున్న తర్వాత స్వభావాన్ని దేవుడు మార్చాడు. దేవునితో ఎప్పుడైతే మనం సమాధాన పడతామో మన యాటిట్యూడ్స్ అన్నీ కూడా మారిపోతాయి. మనం మాట్లాడేటువంటి విధానం, మనం ఆలోచించేటువంటి విధానం, మనం కోరుకునేటువంటి ఆశలు, ఇవన్నీ కూడా మారిపోతాయి. అంతేకాకుండా దేవునితో సమాధాన పడినప్పుడు మన డెస్టినేషన్ మారిపోతుంది. డెస్టినేషన్ అంటే గమ్యస్థానం. నువ్వు దేవునితో సమాధాన పడకుండా లేక మారు మనసు పొందకుండా చనిపోతే నీ ఆత్మ నిత్య నరకంలోకి వెళ్ళిపోతే అది 100% వాస్తవం. నీవు దేవునితో సమాధాన పడితే నీ గమ్యస్థానం దేవుని రాజ్యం అవుతుంది. లూకా సువార్త సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అంటున్నాడు.
సమాధాన పడటం ప్రియులారా. దేవుడు దావీదు కేవలం నాతానుతోనే కాదు, దేవునితో కూడా అలాగే మాట్లాడాడు. అప్పుడే రాసింది 51వ కీర్తన. దేవా నా యందు శుద్ధ హృదయము, నా అతిక్రమములు నాకు తెలిసే. దేవునితో సమాధాన పడ్డాడు ప్రియులారా. నేను పాపము చేసి తిని, ఒక రాజు చెబుతున్నటువంటి మాటలు అవి, ఒక సామాన్యుడు చెప్పేటువంటి మాటలు కాదు ప్రియులారా. సింహపు గుండె కలిగినటువంటి వ్యక్తి దావీదు చెప్తున్నటువంటి మాటలు, నేను పాపము చేస్తాను. ఈ రోజుల్లో చాలా మందితో దేవుడు మాట్లాడినప్పటికీ వారు పాపాన్ని ఒప్పుకోరు. నేను ఎక్కడ చేశానండి, అసలు నేనేం తప్పు మాట్లాడాను. కొద్దిమంది రాజీ పడిపోతూ ఉంటారు, తమను తాము సమర్థించుకుంటూ ఉంటారు. దేవుడు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు నీ జవాబు ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. ఆ మనుషుడు నీవే అంటే ఎస్ దట్ ఈస్ ఐ యామ్. ఆ మనుషుడు నీవే అంటే అవును నేనే పాపం చేశాను. లూకా సువార్త 7వ అధ్యాయం 48వ వచనం చదవండి. 7:48. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. 48 చదవండి. నీ పాపములు క్షమింపబడును. చూడండి, God is always ready to forgive you. దేవుడు ఎప్పుడు కూడా నేను క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే నువ్వేమనాలి అంటే, నేను పాపము చేసి తిని అని నీ పాపమును దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అమ్మా నీ పాపములు క్షమింపబడినాయి. దేవుడు నిన్ను క్షమిస్తే చాలు, నువ్వు క్షమించబడినటువంటి వ్యక్తి అయిపోతావు. ఇక నీ పైన సైతానికి అధికారం ఉండదు, పాతాళానికి అధికారం ఉండదు. దేవుడు ఒక మనిషిని క్షమిస్తే ఇంకా మనిషిని ఎవ్వరు కూడా అపరాధి అని ఎంచలేరు ప్రియులారా. ఆరవ ప్రశ్న మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 32వ వచనం. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకు ఏమి చేయగోరుచున్నాను. ఒక ప్రశ్న ప్రియులారా. అంధులైనటువంటి ఇద్దరితో ప్రభు మాట్లాడుతూ ప్రశ్నిస్తున్నాడు. ఏమంటాడంటే, నేను మీకు ఏమి చేయగోరుతున్నాను. నేను మీకు ఏమి చేయగోరుతున్నాను అంటే ఆయన ఏదైనా కూడా చేయగలడు అని అర్థం. ఏదైనా కూడా చేయగలడు ప్రియులారా. యోహాను సువార్త 14:14లో ఒక మాట ఉంటుంది. ఏమంటుందంటే, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను. వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్. మీరు నా నామమున ఏది అడిగినా కూడా నేను దాన్ని చేస్తాను. పిల్లలు కొన్నిసార్లు మనుషుల యొక్క వైఖరి ఎలాగుంటుంది అంటే, ఆ దేవుడు కొన్ని చేయగలడు, కొన్ని చేయలేడు. కొన్ని చేయలేడు. గాల్లో దీపం పెడితే ఎట్లాగంటే అనేవాళ్ళు కూడా అంటారు. కొన్ని సందర్భాలు అది కరెక్టే, కానీ అన్ని సందర్భాలు అది కరెక్ట్ కాదు. కొద్దిమంది 2 తలంపులు కలిగి ఉన్నారు ప్రియులారా. దేవుడు ఇది చేయగలడేమో. యోహాను సువార్త 11వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చూడండి. 11:37. ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతను చావకుండా చేయలేట. ఆ గుడ్డివాని కన్నులు తెరిచాడు కదా, మరి ఇతన్ని చావకుండా చేయగలడు. చావకుండా చేయగలడు, చచ్చిన వాడిని కూడా తిరిగి బ్రతికించగలడు.
అది ఆయన కెపాసిటీ. శారాతో ప్రభువు మాట్లాడుతూ అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదు. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. గుడ్డి వారితో మాట్లాడుతూ ప్రభు అడిగాడు, నేను మీకు ఏమి చేయగోరుచున్నాను అంటే వాళ్ళేమన్నారు, ప్రభువా మా కన్నులు తెరవవలనండి. సింపుల్ క్వశ్చన్ అండ్ సింపుల్ ఆన్సర్. ప్రభువు యొక్క ప్రశ్నకు వారి జవాబు చూడండి ఎలాగుందో. అంతకుముందు వాళ్ళ మనుషుల నుంచి ఏం అడిగేవాళ్ళు చెప్పండి? డబ్బులు అడిగేవాళ్ళు, అంతే కదా. భిక్షగాళ్ళు ఏమడుగుతారు? డబ్బులు భిక్షం అడుగుతారు. ప్రభు దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ కోరిక మారిపోతా ఉన్నాయి, వాళ్ళ తలంపులు మారిపోతా ఉన్నాయి. ప్రభు దగ్గర నుండి వాళ్ళ భిక్షను ఎక్స్పెక్ట్ చేయట్లేదు పిల్లరా. ఒక హయ్యర్ స్థితిలోకి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటి అంటే మా కన్నులు తెరవు. ఆయన కన్నులు తెరవగలిగిన సామర్థ్యత కలిగినటువంటి వాడని వాళ్ళు విశ్వసించారు, గుర్తించారు, గ్రహించారు. నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. వాళ్ళు నమ్మారు. పిల్లరా, ప్రభు వారికి స్వస్థతను ఇచ్చాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాడు ఈరోజు మనతో. ఏం ప్రశ్న అంటే, నేను మీకు ఏమీ చేయగలుగుతున్నాను అనే ప్రశ్నకి మనం ఏం చేయాలంటే మన ప్రాథమిక అవసరతలను ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. మనకి ఏదైతే మేజర్ నీడ్స్ ఉన్నాయో, అత్యవసరతలు ఉన్నాయో వాటిని ప్రభువు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. దేవుని దగ్గరికి మనం ఎప్పుడైతే ప్రతిదీ కూడా తీసుకుని వెళ్ళగలుగుతామో ప్రతి దాంట్లో కూడా దేవుని యొక్క కార్యాన్ని మనం అనుభవించేవారంగా ఉంటాం. అది చిన్నదైనా పెద్దదైనా సరే. నేను మీకు ఏమి చేయగలుగుతున్నాను అన్న ప్రశ్నకి మన జవాబు ఎలా ఉండాలంటే, వీ హ్యావ్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్ ఆఫ్ అవర్ నీడ్ టు ద లార్డ్. మన ప్రతి అవసరతను దేవుని సన్నిధికి మనము తీసుకునేవాళ్ళం. కొంచెం చివరిగా దేవుని ప్రశ్న, మానవుని సమాధానం. చివరిగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. 6:8. అప్పుడు నేను ఎవరిని పంపుదును, మా నిమిత్తం ఎవడు పోవు. దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. నేను ఎవరిని పంపుదును, మా నిమిత్తం ఎవడు పోవును. 2 ప్రశ్నలు వేస్తున్నాడు దేవుడు. 2 ఒకదానికొకటి సంబంధం కలిగిన ప్రశ్న. నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవు. ప్రియులారా, దేవుడు అనుకుంటే, ఆయన పంపాలనుకుంటే కోటాను కోట్ల దేవదూతలు ఆయన దగ్గర ఉంటారు. మా నిమిత్తం ఎవడు పోవును, ఆయన కొరకు కోటాను కోట్ల దేవదూతలు పనిచేయగలుగుతారు. గబ్రియేలు మాట్లాడుతూ, నేను దేవుడి నుండి పంపబడుతుంది అంటాడు. దేవుడు పంపిస్తే వచ్చేదానికి కోటాను కోట్ల దేవదూతలు ఉన్నప్పుడు మళ్ళీ దేవుడు ఎందుకు ఈ ప్రశ్న వేయాలి ప్రవక్తతో? యేసుక్రీస్తు జన్మించినప్పుడు సువార్త సందేశాన్ని అందించినటువంటి వారు ఎవరు అంటే దేవదూతలు. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయించున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఎవరి వర్తమానం చెప్పారంటే దేవుని దూత. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే దేవుని దూత. యేసుక్రీస్తు తిరిగి పునరుద్ధారణై లేచినప్పుడు ఆయన పునరుద్ధారణ గురించి మాట్లాడేటువంటి వాళ్ళు దేవుని దూతలు. సో ఇఫ్ గాడ్ వాంట్స్ టు సెండ్, he has the crores of angels for sake of his kingdom, for sake of his task. ప్రియుల తన పనికి, తన రాజ్యం కొరకు దేవుడు పంపించాలనుకుంటే కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడి ప్రశ్న వేస్తున్నాడు. ఏమని వేస్తున్నాడు అంటే,
నేను ఎవరిని పంపేదనో మా నిమిత్తం ఎవడు. ఈ ప్రశ్న ఎవరికి అంటే మారు మనసు పొందిన ప్రతి వ్యక్తికి, రిపెంటెడ్ బిలీవర్, మారు మనసు పొందినటువంటి ప్రతి వ్యక్తికి దేవుడు వేసే ప్రశ్న, మా నిమిత్తము ఎవడు పోగలరు? పిల్లల, దేవుని నిమిత్తం మనము లోకంలో పనిచేయాలి. దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి. దేవుని సువార్తను ప్రకటించేదానికి. గాడ్ ఈజ్ ఎ నీడ్. దేవుడు అవసరతలో ఉన్నాడు. ఆయన అవసరం ఏంటో తెలుసా? లోకం మారు మనసు పొందాలి. ఆయన వచ్చిన ఉద్దేశమే అదే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకము. ఆయన చనిపోయిన ఉద్దేశం అదే, ఆయన జన్మించిన ఉద్దేశం అదే, ఆయన జీవించిన ఉద్దేశము అదే. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. ఆయన ఆకలి ఏంటి అంటే నశించిపోతున్న ఆత్మను ప్రియాలి. ఆయన నిమిత్తము వెళ్ళేవారు. ప్రవక్త అంటున్నాడు, ప్రభువు ప్రశ్నించాడు. ప్రవక్త ఏమని జవాబిచ్చాడు? నేనున్నాను, నన్ను పంపము. నేనున్నాను, నన్ను పంపము. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ చెప్పాల్సినటువంటి జవాబు అది. నేనున్నాను, నన్ను పంపము. ప్రియులారా, గాడ్స్ క్వశ్చన్స్ మ్యాన్స్ ఆన్సర్స్. దేవుని ప్రశ్నలు మానవుని సమాధానాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మీరు ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు ఏ విధంగా జవాబు చెప్పాలో మాకు నువ్వు నేర్పించమని వేడుకుంటూ ఉన్నాం. మీ ప్రశ్నకు ప్రతిస్పందించే వారంగా ఉండినట్లు కృప దయచేయండి. మీ పట్ల కృతజ్ఞత కలిగి జీవించుటకు సహాయం చేయండి. మీతో ఇంకా సమాధాన పడకపోతే సమాధాన పడుటకు సహాయం చేయండి ప్రభువా. మీపై తిరుగుబాటు చేసే వైఖరి ఎక్కడా లేకుండానట్లు సహాయం చేయండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు. మీ పనికి ఫలసాధనాలుగా మారు మనసు పొందిన మేము వాడబడినట్లుగా కృప దయచేయండి. ఈ వర్తమానం మాకందరికీ దీవెనకరముగా చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం లేచి